హెయిర్ కి కూడా PRP యూస్ చేస్తారు హెయిర్ గ్రోత్ కి. హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ PRP అండ్ దిస్ PRP అండి? Platelet rich plasma is the abbreviation. This is known to have a lot of regenerative potential. అంటే గ్రో అవుతుంది, స్టేబుల్ అయిపోతుంది, మళ్ళీ డెడ్ అయిపోతుంది, మళ్ళీ ఒక కొత్త మొలక వస్తుంది. 10 మందిలో ఈ PRP ట్రీట్మెంట్ చేస్తుంటే ఎంతమంది సక్సెస్ఫుల్గా ఉన్నారు? 6 to 7 of them will show గుడ్ రిజల్ట్స్. good or bad, let's leave it to the patients to judge. ఎక్స్పెన్సివ్ అనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్? జస్ట్ కొంచెం వెంట్రుకలు పలసబడ్డాయి, ఆ ఇనిషియల్ స్టేజెస్లోనే ఉంది అంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వరకు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కామన్ మ్యాన్కి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? తెలియదు. అందుకే పెద్దవాళ్ళు అనేవాళ్ళు పద్ధతిగా తినడము, టైంకి పడుకోవడము, there is a reason for all that. That is all linked to this. You sleep well, your stress levels come down. You eat right, your nutritive value goes up. So, I చెప్పినప్పుడు probably they meant it for the same reason or something else. But there's a lot of hidden wisdom up. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేసే, అంటే హెల్త్ విషయంలో కంప్లైంట్ చేసే మొట్టమొదటి సమస్య ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. సో దానికి చాలా రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూనే ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నది ఏంటంటే PRP. అసలు PRP అనేది కేవలం మోకాళ్ళకే చేస్తారా, లేదంటే అది కాస్మెటిక్ యూసేజ్ కూడా ఉందా అనే విషయాన్ని ఈరోజు నేను డాక్టర్ రఘువీర్ గారు ఉన్నారు స్టూడియోలో. ఈజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్, సో ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దాట్. హలో డాక్టర్. డాక్టర్, లైక్ PRP అనేది నాకు ఇంతకుముందు తెలిసింది కేవలం మోకాళ్ళ నొప్పులు వస్తే దానికి ఫిల్ చేస్తారు సిరం తీసుకొని అది అన్నారు. బట్ వెన్ ఐ వాజ్ రీసెర్చింగ్ అబౌట్ దిస్ కాస్మెటిక్ థింగ్స్ అండ్ ఆల్ దాట్, హెయిర్కి కూడా PRP యూస్ చేస్తారు హెయిర్ గ్రోత్కి అని విన్నాను. సో హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ PRP అండ్ దిస్ PRP అండి? ఓకే, సో టు స్టార్ట్ విత్ PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దట్ ఈస్ వాట్ is the abbreviation. PRP. What it means is, now అది మన ఓన్ బ్లడ్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లోంచి డిరైవ్ చేసిన కాంపోనెంట్ అది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ మనం ఏదో బయట నుంచి తీసుకొస్తున్నది కాదు. ఏ పేషెంట్ మన బాడీలోంచి మన బ్లడ్నే తీసి దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో ఒక కాంపోనెంట్ సపరేట్ అవుతుంది, ప్లాస్మా అనేది. దాంట్లో ప్లేట్లెట్స్ అనేటివి రిచ్గా ఉన్న సెగ్మెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ వీ యూస్. So that is why it is called platelet rich plasma. Okay. Now, this is known to have a lot of regenerative potential. So regenerative potential అంటే ఏంటి? మన బాడీలో ప్రతి సెల్ గ్రో అవుతుంది, డెడ్ అవుతుంది, కొత్త సెల్ వస్తుంది. Correct. సో ఆ ప్రాసెస్ని కొంచెం ట్వీక్ చేస్తుంది. Now, as you mentioned, మోకాళ్ళ నొప్పులకి వాటికి they have already publicized quite a bit. హెయిర్కి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు హెయిర్ కూడా ఒక సైకిల్లో ఫాలో అవుతుంది అనమాట. హెయిర్ ఈజ్ నాట్ లైక్ ఒక ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండిపోయింది అన్నట్లు కాదు. ఒక సింపుల్ అనాలజీ ఇవ్వాలంటే మనము అగ్రికల్చర్ చూస్తాం. నేల ఉంది, అది మంచి క్వాలిటీ సారవంత భూమి అయితే దాంట్లో మొక్కలు బాగా పండుతాయి. సో సేమ్ థింగ్ కెన్ బి ఎక్స్ట్రాపులేటెడ్ టు దిస్ ఆల్సో. మీ స్కాల్ప్ హెల్దీగా ఉంది అండ్ ఆ భూమి మంచిది ఉండాలి, ఆ విత్తనము కూడా మంచి ఇది ఉండాలి. సో ఆ రెండు బాగున్నప్పుడు పంట అనేది బాగుంటుంది. సో ద సేమ్ థింగ్ ఫర్ ద స్కాల్ప్, హెయిర్ అండ్ ద లుక్ ఆఫ్ ద హెయిర్ యాజ్ వెల్, రైట్? సో ఇప్పుడు ఈ PRP అనేది ఏం చేస్తుంది అంటే హెయిర్ అనేది ఒక సైకిల్లో ఫార్మ్ అవుతుంది. అంటే గ్రో అవుతుంది, స్టేబుల్ అయిపోతుంది, మళ్ళీ డెడ్ అయిపోతుంది, మళ్ళీ ఒక కొత్త మొలక వస్తుంది. సో ఈచ్ హెయిర్ హ్యాస్ వన్ యూనిట్. మనం వేర్లతో పాటు వచ్చినట్లే హెయిర్ కూడా, అందుకే హెయిర్ రూట్ అంటారు, రైట్? సో ఈ PRP అనేది ఆ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్టర్ చేస్తుంది అనమాట. సో ఆ PRP ఇంజెక్షన్స్ అనేటివి స్కాల్ప్లో ఇచ్చేస్తే వాటిని మోర్ నెంబర్ ఆఫ్ హెయిర్ యూనిట్స్ని యాక్టివ్ ఫేజ్లోకి తీసుకొస్తాయి. ఓకే. సో దానికి ఒక రకమైన ట్రిగర్ లాగా పనిచేస్తుంది, అరే స్టిమ్యులస్ లాగా పనిచేస్తుంది. సో దానివల్ల వెంట్రుకలు ఏవైతే కొంచెము మొరోజ్గా అలా డీలా పడిపోయి ఉన్నాయో దే బికమ్ ఎ లిటిల్ మోర్ స్ప్రైట్లీ. ఏవైతే ఇన్యాక్టివ్ ఫేజ్లో ఉన్నాయో హెయిర్ యూనిట్స్ అవి యాక్టివ్ ఫేజ్లోకి రీగ్రో అవుతాయి. సో ద మూమెంట్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్, ఆబ్వియస్లీ ఈ ఇన్యాక్టివ్ ఫేజ్లో ఉన్న హెయిర్ యూనిట్స్ కూడా దీంట్లో వచ్చేటప్పటికి ద నెంబర్ ఆఫ్ యాక్టివ్ హెయిర్ యూనిట్స్ ఆర్ మోర్. ఓకే. సో ఆబ్వియస్లీ యువర్ హెయిర్ వాల్యూమ్ అండ్ క్వాలిటీ లుక్స్ బెటర్. కరెక్ట్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కీ
పాయింట్ ఆఫ్ పిఆర్పి. పిఆర్పి ట్రీట్మెంట్ అనేది అంటే హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళకి, లేదంటే బాగా పల్చబడిపోయిన వాళ్ళకి మాత్రమేనా, లేదంటే బాల్డ్ హెడ్ వచ్చేసిన వాళ్ళకి కూడా చేయొచ్చా? యా, సో ఇప్పుడు పెద్ద గాయం ఉందంటే దానికి బ్యాండేడ్ సరిపోదండి, చిన్న గాయానికి బ్యాండేడ్ సరిపోతుంది. సో ఇట్స్ సంథింగ్ సిమిలర్. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెయిర్ లాస్ ఆర్ థిన్నింగ్, హెయిర్ లాస్ కన్నా ముందు హెయిర్ థిన్నింగ్ అవుతుంది, పలసబడుతుంది, ఆ స్టేజ్లో ఇంటర్వ్యూన్ చేస్తే రిజల్ట్స్ అనేటివి బెటర్గా, అంటే మనకు ఆబ్వియస్గా తెలుస్తాయి. ఆల్రెడీ కంప్లీట్గా బాల్డ్ అయిపోయిన వాళ్ళు ఆర్ సిగ్నిఫికెంట్గా బాల్డ్ అయిన వాళ్ళకు ఒట్టి పిఆర్పి అనేది పెద్ద అంత పని చేయదు, రిజల్ట్ ఉండదు. సో ఎంత పెద్ద ఎనిమి ఉందో అంత పెద్ద వెపన్ వాడాల్సి ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో యూ కెన్ యూస్ పిఆర్పి ఇఫ్ డన్ ప్రాపర్లీ. అఫ్ కోర్స్ ఒక్కసారి ఇస్తే సరిపోదు, యూ హ్యావ్ టు గివ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. సో టిపికల్గా ఏంటంటే వి గివ్ యూ వన్ సెషన్, ఒక 3 to 4 weeks తర్వాత వీ కాల్ యూ బ్యాక్ ఫర్ అనదర్ సెషన్. అలా ఆన్ అన్ యావరేజ్ ఒక 3 sessions చేస్తాం. ఆ తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ సే 6 months ఆర్ సో విల్ గివ్ యూ వన్ టాప్అప్ సెషన్. సో ఇలా చేస్తే దిస్ రిజల్ట్ యూజువలీ లాస్ట్ ఫర్ అబౌట్ 1.5 years. అండ్ దెన్ యూ కమ్ బ్యాక్ ఫర్ అగైన్ ఏ స్మాలర్ టాప్అప్ మళ్ళా. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మెయింటైన్. ఇది ఇనిషియల్ థెరపీ, ఆ తర్వాత ఒక మెయింటెనెన్స్ థెరపీ లాగా ఎవ్రీ 1 yearకి అలా ఒకసారి మీరు వచ్చి చేయించుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి ఇది యావరేజ్ అయితే ఒక 1 year పాటు ఉంటుంది ఒకసారి పిఆర్పి చేయించుకుంటే అని అంటున్నారు. యావరేజ్న అంటే పిఆర్పి చేయించుకున్న తర్వాత ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ లైక్ ఆ గ్రోత్, అంటే ప్రతి ఒక్కరిలో పని చేయాలని లేదు, బట్ వెన్ డన్ కరెక్ట్లీ ఇట్ వర్క్స్ ఇన్ ఎ సిగ్నిఫికెంట్, అంటే a therapy is recommended only if it shows significant response in majority of the people, or a significant number of people. So this is something scientific ga analyze chesi, yes, there is something called as placebo, ante edi lekunda just urke neelu petti just chustam, danni we compare against this. So definitely it is more effective than a placebo. So it is an effective therapy anedi it has been documented. బట్ ఎంత సిగ్నిఫికెంట్గా అది పనిచేస్తుంది అనేది ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ ఈస్ డన్, ఇండివిజువల్ టు ఇండివిజువల్, అండ్ ద వే ద టెక్నిక్ విచ్ హ్యాస్ బీన్ యూస్డ్. అంటే ఎంత ఒక పద్ధతి ఉంటుంది దానికి కూడా, ఊరికి ఏదో తీసుకెళ్ళి చేసేయడం కాదు. దిస్ అ సర్టన్ వే, దిస్ అ సర్టన్ టైమింగ్ హౌ యూ షుడ్, యునో. తర్వాత కొన్ని పోస్ట్ పిఆర్పి ప్రికాషన్స్ అనేటివి ఉంటాయి. సో ఇవన్నీ చెప్తే, ఇవన్నీ ఫాలో సరిగ్గా అయితే మన రిజల్ట్స్ అనేవి మెరుగ్గా ఉంటాయి. ఓకే, సో అంటే ఇప్పుడు ఒక 10 మంది చేయించుకున్నారు అనుకుందాం, సక్సెస్ రేట్ గురించి మాట్లాడడానికి. ఒక 10 మందిలో మీరు ఇప్పుడు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తుంటే ఎంతమంది సక్సెస్ఫుల్గా ఉన్నారు? ఇఫ్ వి చూస్ ద పేషెంట్స్ కరెక్ట్లీ, 6 to 7 of them will show గుడ్ రిజల్ట్స్, reasonable, ante noticeable results. Let's not say good or bad, let's leave it to the patients to judge. But noticeable results can You're be being seen very modest. Not at all. So 6 to 7 is what we see out of every 10 people. Okay, so that's a good ratio. That's actually a good ratio, yes. And because వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇమ్మీడియట్గా చలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేద్దాం అనే మాట అనడం ఇస్ నాట్ రైట్. దానికన్నా ముందు ఇఫ్ వీ కెన్ గివ్ పిఆర్పి అండ్ ఇఫ్ దట్ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ దెమ్, ఇట్స్ పర్ఫెక్ట్. ఓకే, సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ముందు మీరు పిఆర్పి ఒకసారి కన్సిడర్ చేసి చూడాలి. చూసిన తర్వాత అది కూడా మీకు వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళొచ్చు అనేది డాక్టర్ గారు చెప్తున్నారు. సో అంటే పిఆర్పి అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు? అంటే అది ఎక్స్పెన్సివ్ అనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్? నో, నాట్ అబౌట్ ఇట్ అండి. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇండికేషన్స్ జస్ట్ కొంచెం వెంట్రుకలు పల్సబడ్డాయి, ఆ ఇనిషియల్ స్టేజెస్లోనే ఉంది అంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వరకు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, ఇప్పుడు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ అగ్రికల్చర్ అనాలజీ, మేబీ అక్కడ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకున్నా కూడా మీ అక్కడ నాటుతున్న సాయిల్ అనేది బాగుండాలి, దానికి కూడా మళ్ళీ ఇంపార్టెంట్. సో పిఆర్పి చేయడం అనేది దట్ ఈస్ వై. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అప్పుడు కూడా వీ యూస్ పిఆర్పి అట్ ద సేమ్ టైం. పిఆర్పి ఇస్తూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం ఇన్ ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్. సో అది, సో కాబట్టి ఇట్స్ నాట్ దట్ ఈదర్ ఆర్ అనేది కాదు ఇక్కడ, ఇట్ ఈస్ హూ ఫిట్స్ ఇన్ టు విచ్ కేటగిరీ బెటర్. సో అందుకే పేషెంట్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ అనేది అక్కడ. ఓకే, సో హెయిర్కి చేసే పిఆర్పి వల్ల 3 బెనిఫిట్స్ అంటే ఏం చెప్తారు? మోర్ యూత్ఫుల్ లుకింగ్ అపియరెన్స్ అనొచ్చా. దెన్ హెయిర్కి ఒక లైఫ్ అనేది ఉంటుంది.
రైట్. యువర్ హెయిర్ ఇప్పుడు సపోజ్ మనం వింటర్స్లో కానివ్వండి, లేకపోతే ఎక్కువ సన్ డ్యామేజ్ అయిపోయేసరికి హెయిర్కి ఆ డ్రై అయిపోయి లైఫ్లెస్ జీవన్ లేదు అన్నట్లు ఉంటుంది. సో ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ 2, వాల్యూమ్. నేను మీకు చెప్పినట్లు డార్మెంట్ స్టేజ్లో ఉన్న హెయిర్ ఫాలికల్స్ను కూడా యాక్టివేట్ చేస్తుంది. సో ద నెంబర్ ఆఫ్ హెయిర్ విచ్ ఆర్ దేర్ ఆన్ యువర్ స్కాల్ప్, దోస్ నెంబర్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్. రైట్. And number 3, as for all cosmetic procedures, confidence. Yeah. So eternity on top of everything, confidence is what you get with all these things. That's right. So ఈ procedures అన్నిట్లో మనకి side effects లేదంటే anything we have to keep in mind? Yeah. Nothing major అండి, nothing major. But having said that, it's important that you follow certain precautions. Once again, ఇవి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా అన్ఫార్చునేట్గా హెయిర్ సెలూన్స్లో వీటిలో చేయడం మొదలు పెడుతుంది. అవును. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. వన్స్ అగైన్ ఫర్ ద సేమ్ రీజన్స్. ఏ చిన్న డ్రగ్ అలర్జీ కానివ్వండి, ఏ చిన్న ఇది వచ్చినా కూడా ఇట్ కెన్ బి క్యాటాస్ట్రాఫిక్. దేర్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఇన్స్టెన్సెస్ వేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ హ్యావ్ లెడ్ టు డెత్ యాజ్ వెల్. ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఇట్ ఈస్ నాట్ అ ప్రొసీజర్ ఫాల్ట్ కాదు అది. చేసిన ప్లేస్ ఆర్ చేసిన పర్సన్, సంథింగ్ వాజ్ నాట్ రైట్ ఓవర్ దేర్. మోస్ట్ టైమ్స్ ఇట్స్ సంథింగ్ లైక్ దట్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట అది అక్కడ. ఈస్ దిస్ ప్రాసెస్ పెయిన్ఫుల్ అండి? సూది గుచ్చినంత అయితే ఉంటుందండి. బట్ వన్స్ అగైన్, యాజ్ ఐ టోల్డ్ యూ, దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ గివ్ యూ గుడ్ అనాల్జీసియా. సో పెయిన్ లీస్ట్ పాసిబుల్గా ఉండేటట్లు చేయడానికి వీలవుతుంది. సో అనస్థెటిక్ డ్రగ్స్ ఇస్తాము. వీ కీప్ యూ ఆక్యుపైడ్. యూ కెన్ కీప్ వాచింగ్ ఎ మూవీ వైల్ దిస్ ఈస్ బీయింగ్ డన్, ఆర్ యూ కీప్ లిస్నింగ్ టు మ్యూజిక్. సో అండ్ పోస్ట్ ప్రొసీజర్ కూడా మళ్ళీ మీకు అనాల్జెసిక్స్ అవి ఇస్తాం, పెయిన్ కిల్లర్స్ ఇస్తాం, కాబట్టి దే ఆర్ వెల్ మేనేజ్డ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి మెన్ ఎస్పెషలీ ఒక 40స్కి దగ్గర పడుతున్నారంటే 35 నుంచే ఇప్పుడు మొదలైపోయింది కొంచెం బాల్డ్నెస్, పల్చబడిపోవటం హెయిర్ అని. బట్ సెలబ్రిటీస్ అందరినీ చూస్తున్నాం, వాళ్ళందరూ ఏంటి 45, 50. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబే ఉన్నారు. ఆయన ఆ ఏజ్కి వచ్చినా కూడా హీస్ సో గుడ్ విత్ హిస్ హెయిర్. హౌ ఈస్ దాట్ పాసిబుల్? సో couple of things అండి. Probably I would say 3 things over there. One, ఏదన్నా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం మనం. సో ఇక్కడ ఈ పర్టికులర్ కాంటెక్స్లో ప్రివెన్షన్ వెన్ వీ సే ఇట్ ఈస్ అబౌట్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ వెన్ వీ సే టేక్ కేర్, ఇట్ డజంట్ మీన్ జస్ట్ హెయిర్కి ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నాము, షాంపూలా స్పా నుంచి పోయి హెయిర్ స్పా చేయించుకున్నాం. ఇట్స్ నాట్ జస్ట్ దట్. సో బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ స్కాల్ప్ అండ్ హెయిర్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. మీ జనరల్ బాడీ కండిషన్ బాగుంది అంటే ఆటోమేటిక్లీ దే విల్ ఆల్సో బీ ఫైన్. సో వెన్ ఐ సే సంథింగ్ లైక్ దిస్, వాట్ ఐ మీన్ ఇస్ ఈ హెయిర్ క్వాలిటీకి ఒక మేజర్ దిస్ థింగ్ ఈస్ యువర్ న్యూట్రియంట్స్, బాడీ న్యూట్రియంట్స్ ఎలా ఉన్నాయి అనేవి. అంటే వైటమిన్స్, మినరల్స్, యువర్ కాల్షియం లెవెల్, యువర్ థైరాయిడ్. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు హెయిర్ లాస్ వస్తుంది అనగానే డైరెక్ట్గా PRP చేయడమో లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడమో చేయం. వి అసెస్ దెమ్ ఫస్ట్. ఎందుకు హెయిర్ లాస్ ఉంది? కొంతమందికి జెనెటిక్ ఇదిగా ఉంటుంది, పారివారికంగా ఇది ఉంటుంది. బట్ కొంతమందికి ఏమీ లేకుండా జెనెటిక్ ఏం ఫ్యాక్టర్, ఫాదర్ వచ్చారు పేషెంట్తో పాటు, ఐ మీన్ యంగ్ మ్యాన్తో పాటు, ఫాదర్ హ్యాస్ గాట్ గుడ్ ఫ్లాక్ ఆఫ్ హెయిర్, బట్ 25-30 year old పిల్లోడికి పలిసిపడిపోయాయి అప్పుడే. అప్పుడు జెనెటిక్ క్వశ్చన్ కాదు. సో దెన్ వీ లుక్ ఇన్ టు ద రీజన్స్ ఫర్ దట్. సో హెయిర్ థిన్నింగ్ ఆర్ హెయిర్ లాస్కి దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ జెనెటిక్. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. The amount of pollution with which we are exposed to today is significantly higher to our previous generations. Right. Stress. Stress again leads to increased adding up this thing. Your nutritional status. When I say nutritional status, చూడ్డానికి వెయిట్ బాగానే ఉన్నారు కదా, నో. మీ బాడీలో ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వైటమిన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, యువర్ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మెగ్నీషియం, దేర్స్ మల్టిపుల్ చిన్న చిన్న ఎలిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి, జింక్. ఈ ప్రోడక్ట్, ఈ కాంపోనెంట్స్ అన్నీ మీ బాడీలో ఎలా ఉన్నాయి అనేది ఈజ్ ఇంపార్టెంట్. కామన్ మ్యాన్కి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? తెలియదు కాబట్టి. సో అందుకే పెద్దవాళ్ళు అనేవాళ్ళు పద్ధతిగా తినడము, టైంకి పడుకోవడము, దెర్ ఈస్ అ రీజన్ ఫర్ ఆల్ దట్. That is all linked to this. You sleep well, your stress levels come down. You eat right, your nutritive value goes up. So, చెప్పినప్పుడు probably they meant it for the same reason or something else. But there's a lot of hidden wisdom up over there. So that is what is in mind. So this particular thing is one thing which will have to be catered. So ఆ తర్వాత ఇనిషియల్గా ఇవే నార్మల్గా లేవంటే మనం వేరే ఏం చేసినా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా మళ్ళీ ఆ వెంట్రుకలు కూడా వెళ్ళిపోతాయి ఇఫ్ దీస్ ఆర్ నాట్ కరెక్ట్. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ దీస్ థింగ్స్ ఆర్ అడ్రస్ టు ఫస్ట్. ఓకే. సో ఐ మీన్ టు బి వెరీ ప్రిసైజ్, మన జేబుకు కన్నం పడకుండా
హెయిర్ పిఆర్పీలు ట్రాన్స్ప్లాంట్లు చేయించుకోకుండా అంటే ఇంటాక్ట్గా కొంత జుట్టు ఉంచుకోవాలి అంటే వాట్ ఆర్ ద 5 tips యూ గివ్? Okay, one statement which probably includes all those 5 types, 5 these things is lead a healthy life. Okay, healthy ante get good rest, good nutrition, exercise well. When I say take care of your skin or hair, this holds good for both. When we do this, what you have to do is make sure ఇప్పుడు మీరు సన్లోకి వెళ్తున్నారు, so cover yourself up well. Sun exposure is good, but you have to keep yourself protected as well. A balance అనేది మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. Okay, so or in certain cases what you have is చాలాసార్లు హెయిర్ లాస్ ఈజ్ విత్ అండర్లయింగ్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ డాండ్రఫ్. ఆల్ దీస్ once again trigger hair loss. So these are the 5 things. If you can address these, and provided you are lucky that you don't have a genetically ఇది లేదు అంటే, right, these are the 5 tips which will help hold you in good stead. ఓవరాల్గా అసలు ఒక హ్యూమన్ బీయింగ్కి జుట్టు అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందండి? అంటే మంచి జుట్టు ఉంటే ఎలా ఉంటారు, లేదంటే పలచబడిపోయిన హెయిర్ లాస్ అయినా సరే ఎలా ఉంటుంది ఒక మానసిక పరిస్థితి? మీ దగ్గరికి చాలామంది వస్తుంటారు కదా. సో వి సీ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్ అండి. Now, there's a very popular Hollywood celebrity, Jason Statham, he's a bald He's guy. Completely. But there was in fact a poll which was done a few years back, where actually surprisingly majority of the lady fan following these thing, people who have answered were there. They found bald men, if I can use the term, to be sexier, to be more sexy. Yeah. So, and it's not about someone who has grown bald with age. Inherently too. So it is a state of mind. So it may affect me, it may not affect someone else. Yeah. So it is how you pursue. Now, if it is affecting you, you go ahead and fix it. Okay. So if మీకు అది మీకు బాదర్ చేస్తుంది అంటే we have solutions for that. Come and get it done. చేయట్లేదు అంటే it is not a disease or a problem where you have to get it done. It is always an option that you have. But you should be aware that you have an option. Yeah. అలా ఉంది అని మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. You have a solution for that. Okay. సో ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, స్టాటమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. సో హీఈస్ ద మోస్ట్ సెక్సీ మ్యాన్. సో ఆయన ఎప్పుడు బాల్డ్గానే ఉంటారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. మేము హెయిర్తో ఉన్నా అందంగానే ఉన్నాం, హెయిర్ లేకపోయినా సరే అందంగా ఉన్నాం అనేది ఒక ఇండివిజువల్ యాక్సెప్ట్ చేస్తున్నారా చెయ్యట్లేదా అనేదే is the point. Yes, that's right. That is. Thank you, doctor. Thank you so much. Pleasure.